ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్ కులం మీదకి రుద్దారు. ఈసారి తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూ, లడ్డు కల్తీ నెయ్యి ఇష్యూ మార్చడానికి జగన్ అండ్ బ్యాచ్ కాపు కులాన్ని బలిపశువుని చేస్తూ ఉందా, కాపు కులాన్ని వాడుకుంటా ఉందా? లడ్డు సిట్టు విచారణలో కల్తీ జరిగిందని చెప్పి క్లారిటీగా ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పోటీలు పెట్టి గుళ్ళో కడగడాలు, గుళ్ళో కొబ్బరికాయలు, ఫ్లెక్సీలు వేసి నానా యాగి చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు చేసిన తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తున్నారని చెప్పి మేమందరం కూడా చెప్తుంటే కూటమి ప్రభుత్వం దానికి వాళ్ళు లడ్డూని తప్పించడానికి ఈ రోజుల్లో ఒక మనిషిని తిడితేనే ఎలాంటి పరిస్థితి మనకు తెలుసు. ఒక మనిషిని తిడితేనే వాడిపై దాడి చేయడము, లేకపోతే ఖండించడము, కేసులో పోలీస్ స్టేషన్లో పెడతారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు మాట తిట్టరా అని తిట్టినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఆ రోజు జగన్ అన్నాడు డైలాగు, మా కార్యకర్తలను తిడితే బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఎవరికైనా వస్తుంది బీపీలు. మేము దాని గురించి మాట్లాడడం కన్నా ఇక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా ఒక క్లారిటీగా చెప్పిన విషయం అంటే, కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది. ఇది బాగా వైరల్ చేస్తున్నారు వాళ్ళు. ఈయన కాపు నేతంట, కాపులకి పెద్దంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి, కాపుల్ని రెచ్చగొట్టడానికి, మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం. మీకు ఒక వాయిస్ వినిపించాలి, వినబడుతుంది అనుకుంటా. చూడండి, కొంచెం జూమ్ చేసి మీరు చూస్తే బాగుంటుంది అనుకుంటా. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అది ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సరికే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు. కాపులు తాగుబోతోలు, కాపులు మాంసం తింటారు, నిద్రపోతూనే ఉంటారు, రాజకీయానికి పనికిరారు అని ఈ కాపు నేత కాపులు అన్నాడు. ఈరోజు అదే అంబటి రాంబాబు అనేకసార్లు కామెంటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైట్ చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూసారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైట్ చేశాడు. పరిశీలిస్తున్నాం, ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అని దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి, ఇది కూడా పరిశీలన. ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులంతా ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి వచ్చి దూరుతాం, మీ బెడ్రూమ్లోకి వస్తామని మాట్లాడితే కూడా ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో పోలీసులు నిర్బంధిస్తే ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని బార్డర్లో ఆపేసి రోడ్డు పైన ఆయన పడుకొని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు? వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈరోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చి ఆయన కాపు నేత అంట. కాపుళ్ళు ఆయనే చెప్పచ్చు, తాగుబోతాలు ఇంత మటన్ తింటారు, నిద్రపోతారు అని ఆయన చెప్తాడు. కాపులు రాజకీయాలు పనికిరాని అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు. ఈరోజు మేము అడుగుతున్నాం అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కూతుర్లు కూడా అడుగుతున్నాం, ఏమమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే, ఆ రోజు బోరగడ్డ అనిల్ కానీ ఇంకోటి కానీ వెధవలంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలేదు మీకు కాపు కులాన్ని? ఆ రోజు మీరు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు మాట్లాడినారు, చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడినారు, మీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తామన్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరింత వైసీపీ కాపులు?
ఈరోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు? అంటే వైసీపీ నేతను పెట్ల సిగ్గుండాలి. వైసీపీ బ్యాచ్కి కాపు నేత అంట. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్లో కాపులకు న్యాయం చేశారా? 27 కేసులు పెట్టారు నా మీద. ఇన్నిసార్లు జైలుకి పంపించారు. నేను కనపల్లా అప్పుడు కాపు బిడ్డగా మమ్మల్ని ఆదుకోవాలని తెలియదా నీకు? పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు కాపులు ఎంతమంది ఇబ్బంది పెట్టినారు మీరు. వాళ్ళ ఆస్తులు కాజేశారు, కేసులు పెట్టినారు, దాడులు చేసినారు. ఆ రోజు కాపులు కనపలేదా? ఒక కాపు కార్పొరేషన్లో ఎంత నిధులు ఇచ్చారు? కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు? కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమీ చేయలేదు. ఈరోజు ఆ రోజు నోరు లేని అంబటి కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు. ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. అంటే ఎవరు నమ్మరమ్మా? అంబటి కుటుంబ సభ్యులకి వైసీపీలు చెప్తాను, ఎవరు నమ్మే ప్రసక్తే లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతున్నారు బెడ్షీట్ కప్పుకొని. ఇదే అంబటి రాంబాబు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పడుకున్నారా మీరు? ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మరొకసారి కాపులపైన దాడికి ప్రయత్నిస్తూ ఉంది వైసీపీ. దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటగట్టడం ప్రయత్నిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే కులానికి అంటగట్టద్దండి. కులానికి సంబంధం లేదు ఇది. అంబటి రాంబాబు ఎట్లా మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడనా? అంబటి రాంబాబు రేప్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడనా? చెప్పండి. నీ నోటితోలా నువ్వు మాట్లాడినావు, చట్టం దాన్ని పని చేసుకోని పోతుంది. దానికి కాపులంతా ఏం చేస్తారు? కాపు నాయకులు ఏం చేశారు? అలా అయితే మా మీద కేసులు పెట్టించారు. మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము. ఆ రోజు ఏం చేశారు? కాపు నేతలు మాట్లాడరా? ఆ రోజు నోట్లు పడిపోయాయి మీ కాపులకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండాలి. ఇంకోసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ చెప్తాం, మీకు ఎవరి అర్హత లేదు. ఏమైనా మాట్లాడితే వంగవేటి రాధా గారితో కాపు ఈయన పోలుస్తారు. వంగవేటి రాధా గారు పిలిస్తే ప్రజానాయకుడు, నువ్వు చెప్తే నీ పిల్లలు కూడా నీ మాట ఎందు. నువ్వు ఏలా లీడర్ అంటావు? నువ్వు కాపు జోకర్వి. నువ్వు కాపు నేత కాదు, కాపు జోకర్ అంబటి. అదేవిధంగా చెప్తున్నాం, జోగి రమేష్ కూడా చెప్తున్నాం. ఈరోజు జోగి రమేష్ కూడా బీసీ కార్డు వేసుకొని వాళ్ళ భార్యతో మాట్లాడించి ఏడుపులు చేస్తున్నారు. మా ఇళ్లలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డుపైకి వచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి, గుర్తుందో లేదో? ఆ రోజు ఏం చేశారు ఈ కాపులంతా? గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేసరికి కాపులు, ఇంకొకరికి వస్తే కాపులు కదా. కేవలం లడ్డూ విచారాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు నమ్మకండి. ఈ కాపు నేతల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ డ్రామా అస్సలు నిజమైన కాపులు అందరూ కూడా మేధావులు. మీ మాటలు నమ్మేంత ట్రాప్లో కాపులు లేరని కూడా తెలియజేస్తున్నాం. కాపులు బలజలు చాలా మేధావులు. మీ ట్రాప్లో పడే అవకాశం ఉండదు. దయచేసి ఇంకోసారి అంబటి కుటుంబ సభ్యులు కానీ ఇంకోరు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా, ఆయనకి ఏమి జరిగినా, ఈ ప్రపంచంలో ఎవడాడు కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా, ఆయనకి చెప్తున్నా ఆయన అంటకట్టద్దండి. ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీకి రుద్దొద్దని చెప్పి లక్ష్యాలు చెప్తున్నాం. ఆ జరిగిన ఈ దాడులు ఏమవుతుందో ఇవన్నీ కూడా అంబటి రాంబాబు నోటి దోల వల్లే జరిగింది. కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది, అంతేగాని కాపు కులానికి అంటకట్టదని చెప్పి మరొకసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం. లడ్డూ విషయం మీద మా వాళ్ళు కొంతమంది మాట్లాడకపోవడం బాధాకర విషయం. పవన్ కళ్యాణ్ గారు స్పందించింది వాస్తవమే, కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేయకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం. ఫస్ట్ నుంచి లడ్డూ ఇష్యూ టేకప్ చేసినాం. మేము బీజేపీలో మాట్లాడుతాం దాని మీద, కాబట్టి మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డీటెయిల్స్ వచ్చి ఉండకపోవచ్చు. దాని మీద ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే డైవర్ట్ చేశారు. ఇప్పటికే కాపు బ్రాండ్ తీసుకొచ్చి కాపు నేత అవి తీసుకొచ్చారు. కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి దాన్ని బాధ అర్థం చేసుకున్నారు. అందుకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, లడ్డూ విషయాన్ని రాజకీయం చేయకూడదని చాలామంది నాయకులు మాట్లాడలేదు. కానీ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ప్రెస్ మీట్లు మొదలయ్యాయని చెప్పి కూడా నాకు సమాచారం ఉంది. ఏదన్నా కుల రాజకీయాలు ఈ రాష్ట్రంలో పనికిరావన్నా, ఆ రోజులు అయిపోయాయి.
కుల రాజకీయాలు చేయడానికి మళ్ళీ వైసీపీ తీసుకొచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి హిందువులకి ముస్లిం గొడవలు పెట్టాడు హైదరాబాద్లో. ఈరోజు ఈయన కాపులకి కమ్మలకి ఇంకొక కులాలకి బీసీలు గొడవలు పెట్టాలని చెప్పి అంబటి రాంబాబు నోటి దూల తాగి మమ్మల్ని తిట్టినాడు, తాగుబోతాడు చెప్తాను. ఇంక నేను ఎక్కువ మాట్లాడితే మమ్మల్ని అంటాడు కాపులు తాగుబోతాడంట, మటన్ తినేసి నిద్రపోతారంట. ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కాపు నేత అంట. నవ్వు వచ్చింది పోస్టర్ చూస్తే రాష్ట్రంలో అందరికీ. వైసీపీ నేత కాదంట, కాపు నేత అంట ఆయన. ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలన్నా, థ్యాంక్ యూ. అన్న ఒకటి, మేము ఎక్కడ తగ్గేది లేదు. ఒకటి, మేము పేటీఎం కాదు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా వాడట్లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గురించి ప్రాణం ఇచ్చే కోట్లాది మంది సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 10 అకౌంట్లు, ఒక్కొక్కరు 10 మంది అమ్మాయిల పేరుతో అకౌంట్లు, ఒక్కొక్కడు ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు తేడాగాలు పెట్టి వాడతారు. వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్లు 10, ఒక్కొక్కటి ఇన్స్టా 10 అకౌంట్లు ఉన్నాయి. డబ్బులు ఇచ్చి వాడతారు, మేము డబ్బులు ఇవ్వట్లే. వాళ్ళ డబ్బులతో సోషల్ మీడియా నడుపుతున్నారు, మేము ప్రేమ అభిమానంతో సోషల్ మీడియా నడుపుతున్నాం. మేము నడపాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి పారిపోతాడు మళ్ళా. థ్యాంక్ యూ అన్నాడు. ఇక్కడ మేము ఉంటాం, హాస్పిటల్లో మేమే ఉంటాం, పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం, మిమ్మల్ని తరుముకుంటూ కూడా మేమే ఉంటాం అన్నాడు. ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం, ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు. ఈ 3 ఏళ్ళు మేము ఉంటాం కదా, తర్వాత నువ్వు మీ అత్త ఆడటం చూసుకోండి. 100 కోట్లు కాజేశారు మీరిద్దరు జైల్లో ఉంటారు. మళ్ళీ మేము ఆడుంటాం చెప్తాం. సిద్ధార్థ రెడ్డి ఒక పేటీఎం కాడండి, అతని గురించి మాట్లాడేందుకు. అతను ఎంత జోకర్ అంటే 100 కోట్లు కాజేసి అయినా వాళ్ళ అత్త అంటారో వాళ్ళ ఆంటీ అంటారో వాళ్ళ అవ్వ అంటారు, ఏదో ఆమె 100 కోట్లు కాజేసి ఈరోజు మేము ఉంటామని ఎవరు బెదిరిస్తారు? మీరు రావాలి కదా. ఈ 3 ఏళ్ళు అయితే మేము ఉంటాం కదా, మమ్మల్ని కాదని మేము రావాలి కదా. మీరు వచ్చినాక మాట్లాడదాం. సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ. అన్న ఒకటే, భూమన కుటుంబాల్లో మొగోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర కరుణాకర్ దగ్గర అభినయ్ దగ్గర మొగోళ్ళు ఎవరు లేరు. పాపం వాళ్ళు ఎవరో సులభా కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళని, ఇంటికాడ చెత్త ఉడిచే వాళ్ళని మహిళలను పంపించి మా మీద మాట్లాడిస్తారు. వాళ్ళకి ఏదో రోజుకి 2-3 వేలు జీతం ఇస్తారు. దానికోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవసంలా. ఇంకోటి కూడా చెప్తున్నా, భూమన కుటుంబానికి ఛాలెంజ్, మొగోళ్ళని పంపించి నేను మాట్లాడతా. మొగోళ్ళని పంపించు, మాడగాలం కాదు. అలాగే పాకీజా పనులు చేసేవాళ్ళు, సులభా కాంప్లెక్స్లో పనిచేసేవాళ్ళు, ఇంటికాడ చెత్త తుడిచేవాళ్ళు, మీ ఇంట్లో మీ బంధువుల్లో సామాన్లు కడిగే వాళ్ళని పంపిస్తే మాత్రం నేను మాట్లాడను. భూమన కొడుకునండి, లేదా మీ అనుచరులు ఎవడైనా పవర్ఫుల్గా మాట్లాడడం పంపించండి. తుప్పాసగాలు కాకుండా నేను ఆన్సర్ చెప్తా. ఎట్లా భూమన కుటుంబాన్ని తిట్టాలంటే కులం కార్డు వేసుకొచ్చి తిట్టాలా? జగన్ తిట్టాలంటే ఈ కులమే తిట్టాలా? పలానా కులం తిట్టకూడదు రూల్ ఏమైనా ఉందా చట్టంలో? చెప్తున్నా, నన్ను ఎవరైతే మాట్లాడుతూ నాకు అన్నీ తెలుస్తున్నా, చూస్తున్నా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకోండి, త్వరలో ఆట ఉంటుంది మీకు కూడా. థ్యాంక్ యూ అన్న.